ఎస్ సరస్వతి తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 1 నిమిషం. సస్పెన్స్ థ్రిల్లరు. యూఏ 16+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ 6 మార్చ్ 2026 6th మార్చ్ 2026న ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే డైరెక్షన్ మరియు హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్. తన అభినయంతో అద్భుతంగా ఆకట్టుకుంటుంది ఆమె ఈ సినిమాలో. అయితే తన యాస కొంచెం తమిళ యాస కాబట్టి అక్కడక్కడ కొంచెం పట్టి తెలుగు మాట్లాడుతుంది. అదొక్కటి కొంచెం పంటి కింద రాయినా కూడా క్యారెక్టర్కి చాలా అద్భుతంగా సరిపోయింది ఆమె. అయితే ఎండ్ టైటిల్స్లో ఒక్కొక్క క్యారెక్టర్ పేరు డిఫరెంట్గా అన్ని ఒక్కొక్క క్యారెక్టర్ పేరుతో సహా కరెక్ట్గా వేసినటువంటి ఈ సినిమా నిర్మాణ సంస్థ వాళ్ళు హీరోని మర్చిపోయారు. అది ఇంత తమాషా చూడండి. చిన్న చిన్న క్యారెక్టర్లను కూడా అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి టైటిల్స్లో హీరో పేరు లేకపోవడం చాలా ఆశ్చర్యం కలుగజేస్తుంది. కానీ నిజం. కావాలంటే గమనించండి మీరు. జీవా పేరు ఉండదు. జీవా ఈ సినిమాకి హీరో. అతనికి స్పెషల్ మెన్షన్ థ్యాంక్స్ ఇచ్చారు కానీ ఈ సినిమాలో జీవా పేరే మర్చిపోయారు. సో ఇప్పుడు ఒక్కొక్క పేరు ఏంటి అనేది మనం చాలా డీటెయిల్గా మనము తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని పేర్లు ఉదాహరించింది వరలక్ష్మి శరత్ కుమార్, డైరెక్టర్ ప్రొడ్యూసరు ఈ సినిమాకి. ఆమె పూజా శరత్ కుమార్ కలిపి ఈ సినిమాని నిర్మించారు. తమన్ మ్యూజిక్. ప్రకాష్ రాజు, ప్రియమణి, రావు రమేష్, మురళీ శర్మ, రాధికా శరత్ కుమార్, నాజరు, తులసి శివమణి, సప్తగిరి, శ్రీకాంత్ అయ్యంగారు, రఘుబాబు, ఆ తర్వాత బొడ్డుపల్లి సీను అంటే గెటప్ సీను వీళ్ళు యాక్ట్ చేశారు. ఇక క్యారెక్టర్ వైజ్గా లాస్ట్లో స్క్రోలింగ్ టైటిల్లో హీరో పేరు మర్చిపోయారు వాళ్ళు. ఇక ఆ పేర్లు ఏంటో చూద్దాం ఒకసారి. సరస్వతి పాత్రని వరలక్ష్మి శరత్ కుమార్ పోషించింది. ఈ క్యారెక్టర్ లక్ష్మీ సరస్వతి అని చెప్పారు సినిమాలో. రామానుజం అనేటువంటి లాయర్, నిజాయితీ గల లాయర్ పాత్రలో ప్రకాష్ రాజు, జడ్జి ఉమామేశ్వర్ పాత్రలో రావు రమేష్, తల్లి లక్ష్మి పాత్రలో ప్రియమణి, తండ్రి ప్రభాకర్ పాత్రలో కన్నడ కిషోరు, తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్రలో శ్రీకాంత్ అయ్యంగారు, సిఏ కృష్ణారెడ్డి పాత్రలో మురళీ శర్మ, స్వామి అంటే లాయర్ అసిస్టెంట్ ఎవరైతే మన ప్రకాష్ రాజు ఉన్నాడో ఆయనకి అసిస్టెంట్ పాత్ర స్వామి పాత్రలో సప్తగిరి, యాంటోనీ డిసోజర్గా నాజరు మానసిక శాస్త్రవేత్తగా, తర్వాత డాక్టర్ తులసిగా రాధిక శరత్ కుమార్, వైస్ ప్రిన్సిపల్గా తులసి, తర్వాత కలెక్టర్గా హరీష్ ప్యారెడ్డి, ఎస్పీగా మైమ్ మధు, తర్వాత ఈ మైము అతను ఎక్కువ మనకి సినిమాల్లో విలన్ టైప్లో కనబడతాడు. ఈ సినిమాలో ప్యూర్ విలన్గా కనబడ్డాడు మైమ్ గోపి. ఆ తర్వాత న్యాయమూర్తి పాత్రలో వెంకట్, ఆ తర్వాత లాయర్ పాత్రలో దేవిప్రసాద్. అతనుకు క్యాసెట్ అంటే ఈ చిన్నపిల్లని రేప్ చేస్తున్నాయి అసలు దింగే దృశ్యాలన్నీ కూడా ఒక టేప్లో అమ్మాయి పొందుపరిస్తే అది తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేయమని చెప్పి ఇస్తే అది తన ఇద్దరు పిల్లల్ని తన భార్యను కిడ్నాప్ చేసినందుకు అతను మోసగించేటువంటి ఒక అమాయకమైన లాయర్, అంటే ఏం చేయలేని నిస్సహాయమైన లాయర్ పాత్రలో దేవిప్రసాద్ కూడా జీవించాడు. ప్రిన్సిపల్ పాత్రలో రఘుబాబు, హీరో మదర్ పాత్రలో ఛాయాదేవి, సెక్యూరిటీ పాత్రలో గెటప్ సీను, తర్వాత సరస్వతి చిన్నప్పటి పాత్రలో నివేక్ష నాయుడు నటించింది. ఇక్కడ కూడా క్యారెక్టర్ సెలెక్షన్ నివేక్ష నాయుడు అంత గ్లామర్గా లేదు, కానీ ఆ పర్ఫార్మెన్స్ బాగా చేసిన ఆ పిల్ల వరలక్ష్మి శరత్ కుమార్ ఎంతో గ్లామర్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంకో నిర్మాణ లోపం ఏంటంటే నిద్ర లేచేటప్పుడు కూడా ఫుల్ మేకప్లో కనబడుతుంది. ఎవరైనా నిద్ర లేచేటప్పుడు ఫుల్ మేకప్లో ఉంటారా? ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్లు మీకు ప్రియమణి కానీ తీసుకుంటే, తర్వాత జీవాన్ని తీసుకుంటే మేకప్ అసలు లేకన్నట్టు అనిపించారు. ఈమెనేమో పడుకున్నప్పుడు కూడా ఫుల్ మేకప్లో కనబడింది. అదొకటి లోపంగా కనబడుతుంది. సరస్వతి పాత్ర తీసుకున్న అమ్మాయి ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఈ అమ్మాయి కదా, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది వరలక్ష్మి శరత్ కుమార్. ఆ అందం మ్యాచ్ కాలేకపోయింది. అట్లాగే జీవ కూడా పేషెంట్ లాగా కనబడ్డాడు ఈ సినిమాలో. రంగం హీరో ఒకప్పుడు, కానీ ఈ సినిమాలో ఎందుకో నిస్సారంగా కనిపించాడు అతను టైటిల్స్ ఎన్ టైటిల్స్లో అతని పేరు వేయకపోవడం ఇంకొక జోకు. సో ఎమ్మెల్యేగా విక్రమ్ స్వామి నటించాడు. ఆ తర్వాత టీచర్గా శ్రీరామ్ మాధవ్ నటించినటువంటి ఈ సినిమాలో అంటే ఇంత డీటెయిల్గా క్యారెక్టర్ పేర్లు ఇచ్చి హీరో పేరు మిస్ చేశారు. వాచ్మెన్గా సురేష్, తర్వాత ఇంకో రోస్టర్గా లక్ష్మణు, రిజిస్ట్రార్గా లక్ష్మణు, టీ బాయ్గా ప్రభు, పీటీ మాస్టర్గా ముత్తురామన్, టైపిస్ట్గా గీతా సుహాని, తర్వాత డిఐ టీం వచ్చేసి గెట్ ఇన్ డ్రీమ్ స్టూడియోస్. తర్వాత ఈ సినిమాలో మనకు ఏం జరిగింది సార్ అని అంటే న్యాయం జరిగిందంటూ ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్ బాగుంటుంది. స్టోరీ బుర్రా సాయి మాధవ్ రాశాడు.
స్క్రీన్ ప్లే డైరెక్షను వరలక్ష్మి శరత్ కుమార్. టీమే వాళ్ళు సరస్వతి టీమే రాసుకున్నారు కథ. సరస్వతి ఎందుకు పెట్టారో కూడా మీనింగ్ లేకుండా ఉంది. అయితే ఓ లక్ష్మి అనే ఒక తల్లి ఫస్టు నా కూతురు మిస్ అయిందని చెప్పి స్కూల్‌కొచ్చి ఫస్ట్ ఆడిచి, ముద్దులు పెడుతూ అవన్నీ చేసుకొని స్కూల్‌కి వదిలిపెట్టిన తర్వాత నా కూతురు మిస్సింగ్ అని చెప్పి స్కూల్‌లో కన్‌ఫ్యూజ్ చేస్తుంది. తులసి, వైస్ ప్రిన్సిపల్ వీళ్ళందరూ వచ్చి నిలబడతారు. ఆ తర్వాత ఏందంటే మా కూతురు నాకు ఫోన్ చేసింది. తనని ఎవరో రేప్ చేశారు స్కూల్‌లో ప్రిన్సిపల్ అలా కలిసి ఇంకా ఇద్దరు అంకులతో కలిపి రేప్ చేసిందని చెప్పేసి వెనకాల ముడ్డి దగ్గర రక్తం గారినట్టుగా అంటే మింగితే అమ్మాయికి రక్తం ఎక్కడొస్తది అనేది కూడా వాళ్ళకి కరెక్ట్‌గా కాకుండా ఓ సైడ్ పిల్లల మీద వచ్చినట్టుగా చూపించారు. మీరు గమనించండి సినిమాలో పడుకోబెట్టినప్పుడు అమ్మాయిని ఉన్నప్పుడు ఒక సైడ్‌కి అంటే అక్కడి నుంచి రక్తం ప్రసరించిందన్నట్టుగాన అర్థం చేసుకునేవాళ్ళు. కానీ అది ఎక్కడ గారాలో అక్కడ కాకుండా ఒక సైడ్‌కి పెట్టినారు. ఒక మేకప్ ఇట్లా మీద ఏసినట్టు అనిపించింది. సో, అది 2 సార్లు ఆ షాట్‌గా మనకు కనబడుతుంది. మీరు గమనించి చూస్తే అది కరెక్ట్‌గా అంటే ఇట్లాంటివి తీసినప్పుడు డెలికేట్‌గా ఎక్కడి నుంచి కడుతుందని కూడా క్లియర్‌గా చూపెడితేనే మనకు కరెక్ట్ ఇది వస్తుంది. సో, సెక్షన్ బిఎన్ఎస్ఎస్ ఇది. అయితే దీంట్లో మెయిన్ ఏంటంటే ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్ డిజార్డర్ మీద ఈ సినిమా అంతా నడిచింది. సో, బిఎన్ఎస్ఎస్ సెక్షన్ కింద మెంటల్ అసైలంలో ఈమెను చేరమని చెప్తారు. సో, ఇందులో ఒక బుక్ పరిశోధన ఏంటంటే ఈ అమ్మాయికి ఒక డిజార్డర్ ఉంటుంది. సో, ఒక మెంటల్ డిజార్డర్‌తో ఈ అమ్మాయి ఉంటుందని చెప్పేసి మనకు చూపించుండిద్ది. ప్రతి అమ్మాయి నాలాగా లక్ష్మిలాగా ఉండదు. కాళీలాగా కూడా మారుతుందని చెప్పి క్లైమాక్స్‌లో చెప్పే సన్నివేశం బాగుంది. 2004లో కోర్ట్‌లో జడ్జి, లాయర్‌లందరూ చూస్తుండగా పబ్లిక్ వచ్చి ఒక కల్ప్రిట్‌ని ఎవరైతే తప్పు చేశాడో ఆ వ్యక్తిని చంపినటువంటి సన్నివేశం గుర్తు చేసుకోమని చెప్పి ప్రకాష్ రాజ్ చెప్పే సన్నివేశం బాగుంది. అయితే ఈ అమ్మాయి తన కూతురును రేప్ అయిపోయింది. నేను అక్కడ చూసిన తర్వాత నేనే తీసుకెళ్ళి ఆమెని బొందపెట్టాను అని చెప్తే నీ చట్టం నీ చేతిలోకి ఎలా తీసుకుంటావు అక్కడ చూపించు అంటే అక్కడ శవం దొరకదు. సో ఈ తర్వాత ఏం జరిగింది అనే దాని మీద మనకే ఆసక్తి జరుగుతుంటే ప్రిన్సిపల్ని తీసుకొచ్చి నిలబెడితే రఘుబాబు ప్రిన్సిపల్ కాదు అంటుంది. ఇతను ప్రిన్సిపల్ కాదు అంటుంది. ఇంతలో సడన్గా ముగ్గురి మర్డర్ జరుగుతాయి. ఒకరేమో గౌరవప్రదమైన జడ్జి, ఇంకొక ఆయనేమో న్యాయమూర్తి, ఇంకొక ఆయనేమో డిఎస్పి. ఒక ఆయన న్యాయమూర్తి, ఇంకొక ఆయన డిఎస్పి, ఇంకొక ఆయన కలెక్టర్. ముగ్గురు టకటక పిస్టల్తో కాల్చేస్తుంది ఈ అమ్మాయి. నేనే కాల్చాను అంటుంది. అది ఇలా ఎందుకు ఒప్పుకుంది ఈమె అని చెప్పేసి చూసేసరికి ఈమె తన పేరు లక్ష్మి అని చెప్తుంది కదా, ఆ కూతురు సరస్వతికి అన్యాయం జరుగుతున్నాను కదా. ఇంటర్వెల్ ట్విస్ట్ ఏంటంటే ఈ లక్ష్మి సరస్వతి ఈమెనే, అది ట్విస్ట్. ఆ తర్వాత సెకండ్ హాఫ్లోకి వచ్చిన తర్వాత మన కథలోకి వస్తే ఈమె బాల్యంని మనం చూపిస్తారు. కన్నడ కిషోరు ప్రియమణి తల్లిదండ్రులు అయితే సో వాళ్ళిద్దరికి ముద్దు బిడ్డనైనట్టు ఈమెని అట్లాగే రేప్ చేస్తారు. రేప్ చేసిన తర్వాత ఆమెకు అది సబ్కాన్షియస్ మైండ్లో అలా ఉంటే వీళ్ళు దానికోసం పోరాటం చేసినందుకు తల్లిదండ్రులను సజీవంగా దహనం చేస్తారు. అది మైండ్లో ఉండిపోతుంది, ఆమె బతికిపోతుంది. ఆ తర్వాత ఆమెను వదిలేయాలని చెప్పి వదిలేస్తే ఆ తర్వాత ఆమె పెళ్ళి అవుతుంది. పెళ్ళైన తర్వాత జీవ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళిద్దరు సెక్స్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఆమె సడన్గా అది గుర్తుకొస్తుంది. గుర్తుకొచ్చిన తర్వాత భర్తకు చెప్పుకుంటే షేర్ చేస్తే ఒక మెంటల్ డిజార్డర్ని అడ్డం పెట్టుకొని ఆ మెంటల్ డిజార్డర్ ప్రకారం మీకు ఆర్డర్ వచ్చిందని చెప్పేసి గతం గుర్తు రాకుండా ఈమెకు జరిగిందని చెప్పేసి ఒక మంచి లాయర్ని వెతుక్కొని వీళ్ళు ప్లాన్ వేసుకొని రామానుజము ఆ తర్వాత సప్తగిరి ప్రకాష్ రాజ్ దగ్గరికి వచ్చి అక్కడ వాళ్ళు కేసు గెలిపించుకుంటారు. గెలిపించుకున్న తర్వాత అక్కడ మళ్ళీ ఆ ఎమ్మెల్యే కూడా అప్పుడు తమ దానికి అడ్డం పడితే ఆ ఎమ్మెల్యే అక్కడ జైలు దగ్గరికి వస్తే అతన్ని అనుకోకుండా చంపేస్తారు. చంపేసింది అమ్మాయి. చంపేసిన తర్వాత ఈ 4 హత్యల నేపథ్యంలో అంతా ఆమెకి ఆ మెంటల్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి ఎస్ఐఎల్ఎంకి పంపించేసి అక్కడ శిక్ష తగ్గించేసిన తర్వాత ఈ ప్రకాష్ రాజ్ గుర్తుపడతాడు ఈమెకి ఏం ప్రాబ్లం లేదు అసలు. అంటే ఇది అప్పుడు చెప్తుంది నా పగ తీర్చుకోవడం కోసం నేను మా భర్త సహకారంతో నేను చేశానని చెప్పి. వాళ్ళిద్దరు విడిపోయిన భార్యాభర్తలుగా నటించి ఈ రకంగా ఇదంతా చేశారన్నది క్లైమాక్స్గా మనకు చూపిస్తారు. సో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తోటి మహిళా దినోత్సవం రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8 తారీఖు వస్తే ఏది మార్చి 8 తారీఖు వస్తే అదే రోజు నేను ఈ సినిమాని మూవీ మ్యాక్స్లో చూడడం జరిగింది 7:25 పిఎంకి. సో మొత్తానికి స్క్రీన్ 1లో చూశాను నేను. సో నాకైతే బాగా అనిపించింది పర్ఫార్మెన్స్, ముఖ్యంగా వరలక్ష్మి శరత్ కుమార్కి నేను మంచి అభిమాని, ఆయన బాగా చేస్తున్నామే. సో ప్రియమణికి మేకప్ లేదు, కన్నడ కిషోర్కి కూడా డిఫరెంట్గా మేకప్ ఉంది, అంటే ఒక మంచి సాఫ్ట్ క్యారెక్టర్ ఇచ్చారు. తర్వాత రాధిక శరత్ కుమార్ కూడా మేకప్ ఉన్నట్టు అనిపించదు. అయితే మొన్న తావి కజావిలో కనబడ్డటువంటి ఈమె రాధిక శరత్ కుమార్కి ఈమెకు సంబంధమే లేదు. సో చాలా అద్భుతంగా ఆ క్యారెక్టర్ తులసి క్యారెక్టర్ చేసింది ఈమె. ఇందులో బాగా ఒక పెద్ద తరహా లేడీగా ఎంత బాగా డైరెక్ట్గా డిగ్నిఫైడ్గా ఉండాలో ఆ చేసిన కాసేపు కూడా అద్భుతంగా చేసింది. నటినట్లందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్లు ఇచ్చారు. రావు రమేష్ జడ్జిగా ఉమామేశ్వర్ పాత్రలో,
తర్వాత ముఖ్యంగా 'ప్రకాష్ రాజు' అద్భుతమైన అది మళ్ళీ ప్రేమ అదొక ప్రేమ ఒక్కటి ప్రొనౌన్స్ చేసినప్పుడు తప్పు చెప్తాడు. అదొక్కటి మినహాయిస్తే 'శ్రీకాంత్ అయ్యంగార్' కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా మంచి నటనను కనబరిచాడు. 'వరలక్ష్మి శరత్ కుమార్' డైరెక్టర్‌గా, నటిగా సక్సెస్ అయింది. 'బుర్రా సాయి మాధవ్' కథ కూడా ఆకట్టుకునే విధంగా సాగినటువంటి ఈ సినిమా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రదర్శింపబడడం నాకు మంచిగా అనిపించింది. సో, మొత్తానికి ఏంటంటే 'ఎస్ సరస్వతి' అనేటువంటి ఈ సినిమాలో గమనిస్తే మనము లెటర్స్ అన్నీ వైట్‌గా ఉండి లాస్ట్ లెటర్ మాత్రం రెడ్‌గా ఉంటుంది. ఒక మార్క్ లాగా పెట్టుకున్నారు. అట్లాగే 'ఎస్ సరస్వతికి' 'తి' ఒకటి రెడ్‌గా కనబడుతుంది. ఒకటి వైట్ పీస్‌లో మళ్ళా రక్తం వచ్చినట్టుగా, తర్వాత ఈమె బలాత్కారమైనప్పుడు బ్లడ్ వచ్చిన గుర్తుగా రెడ్‌గా ఎన్నో అర్థాలు తీసుకోవచ్చు మనం ఆ రెడ్‌లో కూడా. సో, లాస్ట్‌కు ప్రతి ఆడది సరస్వతిలాగా ఉంటది అనుకోవద్దు, కాళీలాగా మారుతుందని ఒక హెచ్చరిక కూడా ఆ పురుష సమాజం మీద విసురుతుంది. అట్లాగే ఒక చిన్న పాపకు ఇట్లాంటి అన్యాయం జరిగినప్పుడు ఇంకా మేము తప్పు చేశామని అంటున్నారు. న్యాయము ఇది ఎక్కడ న్యాయము? ఒక నేషనల్ బర్డు నెమలిని చంపితే నేరము, నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఆ తర్వాత ఒక లయన్ని చంపితే మన టైగర్ని చంపితే నేరము, నేషనల్ యానిమల్ కాబట్టి. ఆ మనిషిని చంపితే నేరం కాదా? వాళ్ళు చక్కగా తప్పు చేసి రేపులు చేసి బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతున్నారు అనేది ఆలోచింపజేసేటువంటిది. సో, మొత్తానికి ఏంటంటే ఒక డిజార్డర్‌ని, మానసిక డిజార్డర్‌ని అడ్డం పెట్టుకొని ఒక బుక్ తీసుకొని ఒక న్యాయశాస్త్రం ప్రకారంగా తీసుకొని చట్టంలో ఉన్న లొసుగుల్ని గమనించుకొని ఈ ఒక తప్పు చేసినటువంటి వ్యక్తులు అప్పుడెప్పుడో తప్పు చేస్తే వాళ్ళు ఇప్పుడు అందరూ వేరే వేరే పొజిషన్‌లో ఉన్నతాధికారులుగా ఉన్న వాళ్ళని ఒక గ్యాప్‌లో సీరియల్ కిల్లర్ కూడా గ్యాప్ ఇస్తారు. నువ్వు ఆ గ్యాప్ కూడా ఇయ్యలేదని చెప్పి డైలాగ్ కూడా చెప్పించారు రావు రమేష్‌తో. అట్లా సీరియల్ కిల్ చేసి మొత్తానికి 'ప్రకాష్ రాజ్' సహకారంతో, రామానుజం క్యారెక్టర్ సహకారంతో ఎలా గెలిచింది అనేది ఈ కథ. సో, మంచి కథ, బా తీశారు. సో, డైరెక్టర్‌గా కూడా వరలక్ష్మి శరత్ కుమార్ సక్సెస్ అయిందని చెప్పాలి. సొంత వాయిస్ తోటి, సొంత ప్రొడక్షన్ హౌస్‌లో పూజా శరత్ కుమార్, తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ కలిసి తీసినటువంటి ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.